శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. ఇవాళ సుబ్రహ్మణ్య షష్ఠి గురించి తెలుసుకుందాం. ఏ స్వామినాథ కరుణాకర దీన బంధో శ్రీ పార్వతీ ముఖ పంకజ పద్మ బంధో ఈశాదిదేవ గణ పూజిత పాద పద్మ వల్లీశనాథ మమ దేహి కరావలంబం. సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వస్తుందండి? మనకి మార్గశిర మాసంలో శుక్ల షష్ఠి నాడు వచ్చేదాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అంటాడు. ఆవేళ ఆ మహానుభావుడు పుట్టాడు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇది ఎలా మనం నాగుల చవితికి ఎలా నియమనిష్టలు ఆచరిస్తామో అలాగే ఆచరిస్తాం ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి కూడా. ఒకవేళ నాగుల చవితికి ఎవరైనా పుట్టలో పాలు పోసుకు అనివార్య కారణాల వల్ల పోసుకోలేని వాళ్ళు పోసుకున్నా కూడా ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని చేసుకోవటం చాలా విశేషం. దీని నియమాలు ఏమిటంటేనండి, చక్కగా మామూలుగా తెల్లవారుజామున లేవటం, కార్తీక మాసంలో మనం ఎలా లేచామో అట్లాగే చక్కగా తెల్లవారుజామున లేవటం, తలస్నానం చేయాలి. కంపల్సరీ తలస్నానం అనేది చాలా విశేషం. ఎందుకు అంటే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్ కదండి. ఒకవేళ అనారోగ్యం వల్ల ఎవరైనా చేయలేని వాళ్ళు ఉంటే వేడి నీళ్ళతో అయినా సరే తలస్నానం చెయ్యాలి. తలస్నానం చేసి చక్కగా స్వామి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని చక్కగా నాగేంద్ర స్వామి నాయన మాకు సంతానాన్ని ఇయ్యి, మా గ్రహదోషాలు ఉంటే తొలగిపోని అని మన మీ మనస్సులో ఏమేం కోరికలు ఉంటే అవన్నీ స్వామి దగ్గర చెప్పుకుని చక్కగా మనం ఇంట్లో పూజ చేసుకుని స్వామివారికి చిమ్మిరి, చలిమిడి, ఆవు పాలు పోసుకుని చక్కగా స్వామివారికి తెల్లని పూలతో పూజ చేస్తే విశేషం అండి. నందివర్ధన పూలు, గరుడవర్ధన పూలు, మల్లె పూలు, జాజి పూలు మన ఇంట్లో సాధారణంగా సర్వసాధారణంగా దొరికిన తెల్లని వస్తువులతో పూజ చేస్తే మన ఆర్థిక సమస్యలు పోతాయి. ఇలా చేయటం వల్ల ఏమిటండి అంటే మనకి ఏదన్నా కుజదోషం ఉంటే పోవటం, వివాహాలు దగ్గర దాకా రావటం కుదరకపోవటం, వివాహాలు తొందరగా అయిపోతాయి, మంచి సంతానం పుడతారు. ఫస్ట్ ఆడపిల్ల పుట్టిందండి, మగపిల్లాడు లేడండి అంటే మగపిల్లవాడు పుడతాడు. గర్భిణీ స్త్రీలండి ఈ సుబ్రహ్మణ్య స్వామిని శ్లోకాలు చదువుకోవటం, వినటము, స్కందషష్ఠి అనే శ్లోకాలు ఉంటాయి, ఇవన్నీ చదువుకోవటం వల్ల ఆ స్వామివారి దయ వల్ల తప్పకుండా మగపిల్లవాడు పుడతాడు. అంత విశేషం అనమాట ఈ సుబ్రహ్మణ్య షష్ఠి. అది చేయటం వల్ల నాగదోషం ఉన్నా పోతుంది, చర్మ వ్యాధులు ఉన్నా పోతాయి. అటువంటి ఈ షష్ఠి నాడు చక్కగా గుడికి వెళ్ళి పుట్టలో పాలు పోసుకుని నాయన నడుం తొక్కితే నా వాళ్ళనుకో, తోక తొక్కితే తొలగిపో, పడగ తొక్కితే పారిపో అని చెప్పి స్వామికి పుట్టలో పాలు పోసుకుని ఆ స్వామివారి కృపా కటాక్షలు తెచ్చుకుని ఆ పుట్ట మనం తెచ్చుకుని మన చెవుకు రాచుకుంటే చెవుపోటు, చెవులో ఏమైనా ఉన్నా కూడా అనారోగ్యాలన్నీ కూడా పోతాయి. అటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని చేసుకోవటం. మీరు నాగుల చవితి నాడు కోడిగుడ్లు అవి వేస్తారు, కానీ ఈ షష్ఠి నాడండి కోడిగుడ్లు వేయకూడదు, చాలా తప్పు. గుడ్లు వేయద్దు. ఆవు పాలు, చిమ్మిరి, చలిమిడి, వడపప్పు ఇవి కలిపి ఇలా ఆవు పాలు పోసుకుంటూ ఆ స్వామివారి మీదకి చెప్పాం కదా, నడుం తొక్కితే నా వాళ్ళు అనుకో, తోక తొక్కితే తొలగిపో, పడగ తొక్కితే పారిపో. నాయన చీకట్టో వాకిట్టో తిరుగుతూ ఉంటారు, పొలాలు వెళ్ళేవాళ్ళు పొలాలు ఎడతారు, ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు పిల్లలు చీకట్టో ఆడుకుంటూ ఉంటారు, మా కంట నువ్వు పడద్దు, నీ కంట మేము పడం, ఒకవేళ నీ కంట మేము పడ్డా పక్కకు తొలగిపో నాయన అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకుని జంట నాగులు ఉంటాయండి, ఆ జంట నాగులకు కూడా పొయ్యటం ఒక విశేషం. ఆ జంట నాగులకు కూడా పొయ్యాలి. పోస్తే మన ఆరోగ్య సమస్యలే కానీ మంచి సంతానం కానీ గ్రహదోషాలు కూడా అన్నీ పోయి మంచి సంతానం, సత్సంతానం వస్తుంది. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పుట్టలో పాలు పొయ్యటమే కాదు, అభిషేకాలు చేసుకుంటారు, కళ్యాణాలు చేస్తారు. కళ్యాణం పీటల మీద కూర్చోవటం కూడా చాలా అదృష్టం అండి. అంత మంచిదో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం చేయటం, అటువంటి విశేషాలన్నీ చేసుకోవటం ఇది చాలా మనకి సాంప్రదాయము, చాలా విశేషం కూడా. దీని గురించి ఒక చిన్న కథ ఉంది, చెప్పుకుందాం. ఏమిటయ్యా అంటే, తారకాసురుడు అనే ఒక రాక్షసుడు దేవతల్ని, మునుల్ని అందరినీ చిత్రహింసలు పెడుతూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఒక వరం అడిగాడు. ఏమని అడిగాడు? నాకు రుద్రవీర్య సముద్భుడు అనే వాడితో తప్ప ఇంకా ఎవరితోనూ నాకు సావు లేకుండా నాకు వరం ఇమ్మని బ్రహ్మదేవుడిని అడిగితే బ్రహ్మదేవుడు సరేనన్నాడు. అనేసరికి ఈ తారకాసురుడు రెచ్చిపోయి దేవతల్ని, మునుల్ని అందరినీ కూడా నానా చిత్రహింసలు పెట్టేసరికి ఈ దేవతలందరూ వచ్చి శివుడి దగ్గరికి వచ్చి ప్రార్థించారు. నాయన, ఈ తారకాసురుడు మీ వీర్యంతో పుట్టేవాడికి అయితేనే చస్తాట, కానీ మిగతా వాళ్ళందరితో చావట మాకు నువ్వు పుత్ర సంతానాన్ని ప్రసాదించు నాయన అని చెప్పి ఆ శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేసరికండి ఆ శివుడు అగ్ని రుద్ర వీర్యం అనేది, ఆ వీర్యం అనేది ఆవిడ చేతిలో ఎవరి చేతిలో వదిలాడు?
అగ్నిదేవుడి చేతిలో వదిలాడు. ఆ అగ్నిదేవుడి చేతిలో వదిలేసరికి ఆ అగ్నిదేవుడు ఏం చేశాడు, ఆ అగ్ని అంటే ఇదే కదండి, అందులో అగ్ని రుద్ర వీర్యం అనే రుద్రుడు అంటే ఇంకా ఇది కదా, ఆ వీర్యం ఆయన పట్టలేక తీసుకెళ్లి గంగా నదిలో వదిలేశాడు. ఆ గంగా ఏం చేసింది, కొంతకాలం భరించి ఆవిడ వదలలేక అక్కడ ఒక చెట్లు పుట్టలు రెల్లు గడ్డి ఉంటే ఆ రెల్లు గడ్డిలో వదిలేసింది. అక్కడ పుట్టాడు ఈ మహానుభావుడు. ఆ రెల్లునే శరణం అని అంటారు. ఆ రెడ్డు గడ్డిలో ఈ మార్గశిర మాసంలో శుక్ల షష్ఠి నాడు పుట్టాడు కాబట్టి అక్కడ ఇవన్నీ కుమారస్వామి, శరవణభవుడు, కార్తికేయుడు, కుమారస్వామి ఇన్ని పేర్లతో. ఎందుకు కుమారస్వామి అని ఎందుకంటాం, ఎప్పుడు చిన్నపిల్లాడల్లేనే ఉంటాట. ఇప్పుడు మామూలు దేవుళ్ళందరూ పెద్ద పెద్ద రాముడు సీత అనుకుంటాం, కానీ ఈ కుమారస్వామి ఎప్పుడు నవబాలుడల్లేనే ఉంటాడు కాబట్టి ఆయన్ని కుమారస్వామి అంటారు. ఆ కుమారస్వామి ఆ రోజున పుట్టి ఆ తారకాసురుణ్ణి వధించి దేవతల్ని, మునుల్ని, లోకాన్ని అందరినీ కూడా రక్షించాడు. అటువంటి ఆ తారకాడిని చంపటం కోసం ఈ కుమారస్వామి ఉద్భవించి మనందరినీ కూడా కాపాడిన మహానుభావుడు అనమాట. అయితే ఏమిటంటే ఈ కథ చెప్పుకునేటప్పుడు అక్షింతలు చేత్తో పుచ్చుకుని కథ అంతా అయిన తర్వాత ఇట్లా కళ్ళకద్దుకుని ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టుకుని మనం కాసిని అక్షింతలు వేసుకుని పక్కన భార్య పిల్లలు ఉంటే వాళ్ళనెత్తిని కూడా వేయాలి. ఆ కథ అక్షింతలు వేసుకుంటే మనం అక్కడ వరకు సంపూర్ణంగా పూజ చేసినట్టు అవుతుంది. అది ఈ సుబ్రహ్మణ్య షష్ఠి విశేషం అనమాట. అందరూ కూడా చక్కగా చేసుకుని ఆ స్వామివారి కృపకి పాత్రులవుదాం. ఓం నమః శివాయ.